హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను మొన్నదాకా పనుబనొప్పి అన్నీ అన్నాను కదా, దానికి సంబంధించిన వ్లాగ్లో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఏంటంటే మొన్న ప్రభుత్వ దంత వైద్యశాలకి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఆనుకొని బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. అయితే అక్కడికైతే వెళ్ళాము. చాలా బాగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. మెడిసిన్ అవి కూడా ఇచ్చారనమాట. అవి కండరాల నొప్పులు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వచ్చేసి 6 పళ్ళకైతే సిమెంట్ ఫిల్ చేయాలన్నారు. సిమెంట్ ఫిల్లింగ్కి వాటికి మాత్రం 16th 17th రమ్మన్నారనమాట. అయితే ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ 8కి అలాగా వెళ్తే కనుక ట్రీట్మెంట్ చేస్తాము, లేకపోతే ఇంకా లేట్ అయిపోతే కనుక ఉండదు అనేసి చెప్పారనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ 1 వరకు మాత్రమే ఉంటుంది హాస్పిటల్, కాబట్టి మార్నింగే వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకొని రావాలి. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ నుండి ఏం తినలేదు. ఇంకా మధ్యలో జ్యూస్ అయితే తాగేసి ఇంటికి వచ్చాము. దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ తీసి నేనైతే రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి తప్ప ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవు. క్యాబేజీ ఉంది, కానీ అది కూడా పింక్ క్యాబేజీ ఉంది. అది నూడిల్స్ ఫ్రైడ్ రైస్కి అయితే బాగుంటుంది, కానీ కర్రీస్ కట్టీలకి బాగోదన్నమాట. అందు గురించి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అయితే ఈరోజు టమాటా పచ్చడి అంటే నేను ఏమేమి వేసి చేస్తున్నా అనేది చూపించాను. టమాటా పచ్చడి ఎలా వచ్చిందని చూపించాను. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో సింపుల్గా ఒక 5 to 6 minutesలో అయిపోయి పన్నీర్ బ్రెడ్ శాండ్విచ్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా చూపించానమాట. బ్యాక్గ్రౌండ్లో నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపించాను. అది కూడా రెసిపీ అనేది ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేశాను, చూసేయండి మిస్ కాకుండా. అయితే ఇంకా మొత్తం టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేనైతే వంకాయలు కూడా ఒక 4-5 అయితే కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా నిండుగా వేసాను. క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత మధ్యలో వచ్చేసి నేను పుదీనా కూడా వేసాను అనమాట. చాలా బాగా వచ్చిందండి పచ్చడి మాత్రం. అస్సలు చాలా పచ్చడి చేశాను, వేస్ట్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ మొత్తం అయిపోయిందనమాట. నేను చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే వేస్ట్ చేయకుండా తిన్నాం కదా, అంతే చాలు అనిపించింది. కాబట్టి ఇంకా మొత్తం అక్కడంతా క్లీన్ చేసుకొని నేనైతే టమాటా పచ్చడి అది పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. అది బాగా మగ్గాలన్నమాట. నీళ్ళన్నీ కొంచెం ఎగిరిపోయి అవ్వాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు చింతపండు కూడా పెట్టేసి అదైతే మగ్గబెట్టాను. అసలు ఆ హాస్పిటల్ అయితే అసలు ఖాళీ అనేదే లేదండి. చాలామంది అయితే వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడికే వచ్చి చూపించుకుంటున్నారంటే ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తారో అర్థమవుతుంది కదా. నాకైతే అలాగే అనిపించింది. అందులో మనం ప్రైవేట్ హాస్పిటల్ అయితే సిమెంటు రేటును బట్టి ఒక సిమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రతి ఒక్కరికి ఒక రకమే వేస్తారనమాట. ఒక రకమైన ట్రీట్మెంటే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, నాకైతే బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ట్యాబ్లెట్స్ అవి కూడా ఇచ్చారు, అలాగే టూత్పేస్ట్ ఇచ్చారు. ఆ టూత్పేస్ట్ మాత్రం బయట కొనుక్కోమన్నారు. ట్యాబ్లెట్స్ అవి మాత్రం హాస్పిటల్లో ఇచ్చారనమాట. చూసారా మొత్తం చల్లారిన తర్వాత పచ్చడి చూసారా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా ఎంత ఎమ్మిగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది మగ్గుతున్నప్పుడే. ఇంకా నైట్ లైవ్ అవన్నీ పెట్టాము. ఇంకా టైము 12 అలా అయిపోయిందనమాట నైట్ పడుకునే పాటికి. ఇంకా అందు గురించి ఇంకా మార్నింగే అంట్లో ఎన్ని క్లీన్ చేసేసుకొని మొత్తం పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకా పనులు అనేవి అలా అవ్వకుండా అట్లాగే స్టక్ అయిపోతున్నాయి అని చెప్పి ఫస్ట్ ఇల్లు అనేది ఊడ్చుకొని అంట్లో అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత నేనైతే స్నానం అవన్నీ చేసి రెడీ అవ్వాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు బయటకు వెళ్తున్నారు, చిన్న పని ఉందని చెప్పి వెళ్తున్నారు. ఆయన ఫ్రెష్ అవుతున్నారు అనమాట. ఈరోజు పన్నీర్ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది చూడాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఒక 5 to 6 minutesలో అయితే చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక స్నాక్గా కూడా ఇవ్వచ్చు. లంచ్ బాక్స్కి ఇస్తే అంత బాగోదు, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దాంట్లో ఉన్న ఎమ్మినెస్ అనేది బాగుంటుంది అనమాట. నాకైతే చల్లారిపోతే అస్సలకి ఎక్కదు అన్నమైనా ఏదైనా కానీ. కాబట్టి శాండ్విచ్ అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుంది, ఎందుకంటే చీజ్ అవన్నీ పెట్టుకుంటాం కదా. దానికి కావాల్సినవి ఏమంటే నేనైతే రెడ్ క్యాప్సికమ్, పన్నీర్, చీజ్, బటర్ తీసుకున్నాను. ఆనియన్ ఏం తీసుకోలేదు. ఆ కొంచెం దానికే నాకు హెవీ అయిపోతుంది అనమాట. ఒక్క శాండ్విచ్ తినగానే హెవీ అయిపోతుంది, అది కూడా కొంచెం వదిలేస్తాను.
ఫ్రిడ్జ్లో నుంచి ఇంక అన్నీ తీసుకొని వచ్చేసానమాట. మయోనీస్, అలాగే రెడ్ క్యాప్సికమ్, అలాగే పన్నీర్, చీజ్, బటర్ అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను. అవన్నీ కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ముందు రెడ్ క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కనుక రెడ్ క్యాప్సికమ్ ప్లేస్లో ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రెడ్ ఉందని చెప్పేసి రెడ్ క్యాప్సికమ్ అయితే వేసాను. ఇది స్పైస్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ అనేది. కాబట్టి నేను రెడ్ క్యాప్సికమ్ అనేది కట్ చేసుకుంటున్నాను. గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఉంది కానీ నేను అది వేసుకోలేదన్నమాట. ఇదే సరిపోతుంది అని చెప్పేసి, ఒక శాండ్విచే కదా 2-3 అయితే కనుక ఇంకో ఆ కలర్ ఈ కలర్ మిక్స్ చేసుకున్నా సరిపోయిద్ది. నాకైతే ఇదే హెవీ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఇస్తాను. మీరు కావాలంటే దీంట్లోనే ఎక్స్ట్రా అన్నమాట స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, అలాగే ఎగ్ అలా కూడా వేసుకోవచ్చు. చికెన్ తినేవాళ్ళు అయితే చికెన్ వేసుకోవచ్చు. నేను పన్నీర్ తింటున్నాను కాబట్టి పన్నీర్ వేసుకుంటున్నాను అంతే. ఆల్టర్నేట్ చేసుకోవడమే. పన్నీర్ ప్లేస్లో ఎగ్ బదులు చికెన్ బదులు ఇంకా మీ ఇష్టం అనమాట, ఏదైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఈరోజు ఓన్లీ క్యాప్సికమ్ పన్నీర్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. అయితే ముందు పన్నీర్ కూడా ఓపెన్ చేసుకొని చిన్న ముక్క అయితే తీసుకుంటున్నాను అనమాట. అదే హెవీ అయిపోతుంది. చాలా టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోబాకండి, ఓకేనా. చూసారా, ఇప్పుడు దాన్ని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టోర్ బాట్ కొన్నప్పుడు దాంట్లో కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు, అది మనకు తెలిసిందే. కాబట్టి ప్యాకేజింగ్ ఫుడ్ ఏదైనా కానీ ఒకసారి వాష్ చేసుకొని వాడండి. నేనైతే అలాగే చేస్తాను. సన్నగా తరిగేసుకున్నాను అనమాట. ఎంత వీలైతే అంత సన్నగా తరిగేసుకోండి. నాకైతే ఇలా తరిగేసుకున్నాను అనమాట, సన్నటి ముక్కల్లాగా చేసుకున్నాను. మీకు ఇంకా చాపర్ అలాంటివి ఉంటే కనుక చాపర్ అలాంటి వాటిల్లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా స్టఫింగ్ అనేది చాలా దగ్గరగా బాగుంటుంది. నాకు ఇలా పీసెస్ లాగా తినాలనిపించింది. పన్నీర్ ముక్కలు తగులుతూ ఉంటే నోటికి బాగుంటుందని చెప్పి తురిమిన దానికన్నా ఇట్లాగైతే చేసుకున్నాను. ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఈ క్యాప్సికమ్, పన్నీర్ ముక్కలు అనేవి ఫస్ట్ వేసేసుకున్నాను. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్, ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ అని కామన్ అనమాట. పన్నీర్ ప్లేస్లో ఎగ్ వేసుకోవచ్చు. ఎగ్ కూడా స్టఫింగ్ చాలా బాగుంటుంది. సలాడ్ కింద కూడా తినవచ్చు అనమాట కావాలంటే మీరు. కాబట్టి మీకు నచ్చిన ప్రాసెస్లో నచ్చిన వెజిటేబుల్స్, ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకొని సలాడ్ లాగా కూడా తినొచ్చు. ఇది హైలీ ప్రోటీన్ అనమాట ఇది. అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం మయో వేస్తున్నాను. మయోనీస్ హెల్మాన్స్ అది అయితే నేను వాడుతున్నాను అనమాట. ఇదైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇదైతే సాల్టెడేనండి. కొంచెం నేను అయితే ఉప్పు వేసుకున్నాను, కానీ మీరు ఉప్పు వేసుకోకపోయినా పర్లేదు ఈ మయోనీ అయితే వాడితే కనుక. కొన్ని అయితే అన్సాల్టెడ్ మయో అనేది ఉంటుంది, అదైతే అసలు మనమైతే సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి. అన్సాల్టెడ్ అయితే కనుక, సాల్టెడ్ అయితే కనుక అసలు సాల్ట్ అవసరం లేదు. నేను సాల్ట్ వేసాను, కొంచెం నాకు సాల్టీ ఫ్లేవర్ వచ్చిందనమాట. కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. దాంట్లోనే నేను చిల్లీ ఫ్లేక్స్ బాగా ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ వాడలేదు కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఎక్కువ వేసుకుంటున్నాను. అందులో ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి నా నోటికి చాలా చప్పగా ఉంటాయి అన్నమాట. అందు గురించి అయితే నేను ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను. చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో, స్టఫ్ కన్నా ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ కనిపిస్తున్నాయి కదా. నాకు అలాగే ఇష్టం అండి, అలా ఉంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. లేకపోతే చప్పగా ఉంటుంది, అసలు తినలేము. కాబట్టి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగైనా తినొచ్చు, ఇంకా బ్రెడ్తో అయినా కాల్చుకొని తినొచ్చు అనమాట, చీజ్ అది వేసుకొని. ఇలా తింటే ఏంటంటే సలాడ్ అవుతుంది, అలా తింటే ఏంటంటే శాండ్విచ్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చిన ఫామ్లో మీరు ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. కొంతమంది మయో ప్లేస్లో హంగ్ కర్డ్ కూడా వేసుకుంటారన్నమాట. అంటే నీళ్లు మొత్తం వదిలేసిన గట్టి పెరుగు అనేది వేసుకొని తింటారనమాట. అలా కూడా చాలా బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను 2 బ్రెడ్ సైజెస్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్ మిల్క్ బ్రెడ్డేనండి. నేను కావాలంటే మీరు డైట్లో ఉండి అలా తినాలి అనుకుంటే కనుక హోల్ వీట్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ తెచ్చుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మీరు డైట్లో ఉంటారు కాబట్టి ఈ మిల్క్ బ్రెడ్ కన్నా మైదాతో చేసిన దానికన్నా హోల్ వీట్ బ్రెడ్ అయితే హెల్దీ కదా, హెల్దీయర్ ఆప్షన్ అనమాట. దీనికన్నా ఎక్కువ హెల్దీయర్ ఆప్షన్ అనమాట అది. కాబట్టి
ఫస్ట్ కొంచెం కెచప్ అనేది వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం మయో అనేది మిక్స్ చేస్తున్నాను. ఈ కెచప్ మయో కలిపితే టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అనేది అవుతుంది. కాబట్టి లైట్గా కొంచెమే మయో అనేది వేసుకొని స్ప్రెడ్ అనేది చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ అనేది వేసుకోండి. ఆ స్టఫ్ అనేది మీకు ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. మీరు ఒక్కటే తింటే కనుక కొంచెం ఎక్కువ స్టఫ్ చేసుకోండి. 2 తినాలి అనుకుంటే కనుక లైట్గా, అంటే ఇప్పుడు మనం చేసిన క్వాంటిటీ 2గా అయితే వస్తుంది, 2 శాండ్విచ్లకి అయితే వస్తుంది. నేను ఒకటే తిందాం అనుకుంటున్నా కాబట్టి ఒకటి నాకు సరిపోయిద్ది. కాబట్టి నేనైతే మొత్తం స్టఫ్ అంతా ఒక్క శాండ్విచ్కే పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ తినరు అనమాట, అందుకని నేనైతే ఇట్లా అయితే చేసుకుంటున్నాను. ఓన్లీ నా వరకు మాత్రమే కాబట్టి, నా ఒక్కదానికే కాబట్టి నేనైతే ఇట్లాగా మొత్తం స్టఫ్ అంతా బ్రెడ్ మీద పెట్టేసుకొని ఇంకో సైడ్ ఉన్న బ్రెడ్కి అయితే నేను ఓన్లీ మయో రాస్తానండి. ఓన్లీ మయో రాస్తాను అంతే. కెచప్ అనేది ఒక సైడ్ వేసాను కదా, ఇంకో సైడ్ అయితే నేను ఓన్లీ మయో రాస్తాను. ఎందుకంటే ఎక్కువ కెచప్ ఉన్న తీపి వచ్చేసిద్ది అనమాట. అందుకని నేను ఓన్లీ మయో అనేది యూజ్ చేస్తాను. ఇంకో బ్రెడ్కి వచ్చేసి ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ అనేది తీసుకోవాలి. మీరు ఎక్కువ చీజ్ ఇష్టపడితే కనుక 2 బ్రెడ్స్కి ఫస్ట్ చీజ్ స్లైసెస్ పెట్టేసి దాని తర్వాత స్టఫ్ అనేది పెట్టండి. నాకైతే ఎక్కువ చీజ్ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఒక్కటే స్లైస్ అనేది వాడుతున్నాను అనమాట. కాబట్టి ఫస్ట్ ఒక చీజ్ స్లైస్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే మిల్కీ మిస్ట్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు అమూల్ అయితే తీసుకుంటాను. ఈసారి అయితే నేను మిల్కీ మిస్ట్ తీసుకున్నాను. అక్కడ అమూల్ది లేదని ఇంకా మిల్కీ మిస్ట్ అయితే తీసుకున్నాను. 5 సైజెస్ వచ్చేసి 90 రూపీసో 50 రూపీసో పడిందండి. అంత ఐడియా లేదు నాకు కూడా రేట్ అనేది. 5 డేస్ 6 డేస్ అయిపోతుంది. ఇంకా ఇట్లా అయితే ఓపెన్ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు బయటైతే ఉంచమాకండి. చీజ్ పన్నీర్ ఇవన్నీ కూడా బాగోదనమాట. మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం కరిగిపోతుంది. బాగోదనమాట. చీజ్ ఎప్పుడు కోల్డ్ టెంపరేచర్లోనే ఉండాలి చీజ్ వచ్చేసి. దాని తర్వాత మిగతా కొంచెం ఉంది కదా, నేను కొంచెం మిగిల్చాను. ఇంకా ఆ స్టఫ్ కూడా ఎందుకులే, ఉట్టిది తింటే నేను మళ్ళీ శాండ్విచ్ తినలేను అనేసి నేనైతే మిగతా స్టఫ్ కూడా నేను ఆ బ్రెడ్ పైనే పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చిద్దా ఓకే, మళ్ళీ చేసుకొని తినండి. నచ్చలేదా ప్లీజ్ అవాయిడ్ అయితే చేసేయండి. అందరికీ నచ్చకపోవచ్చు కానీ కొంతమందికైనా నచ్చుతుంది కదా. కావాలంటే మీరు దీంట్లో మిక్స్డ్ హెర్బ్స్ అవి కూడా వాడచ్చు అనమాట. నేనైతే మిక్స్డ్ హెర్బ్స్ ఏమి వేసుకోలేదు, పిజ్జా మిక్స్ అట్లాంటివి ఏమి వేయలేదనమాట. ఇంకా చీజ్ కూడా పెట్టేసి నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి షాపింగ్ మాల్స్లో అట్లా దొరికేది ఇట్లాగే కట్ చేసేసి ఇచ్చేస్తారనమాట. కానీ మనం వేడివేడిగా తింటేనే బాగుంటుంది శాండ్విచ్ అనేది. కాబట్టి మనం వేడిగా తినే వాళ్ళం కాబట్టి నేనైతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెంగా బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ముందు ప్యాన్ చక్కగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి అప్లై చేశాను కదా కొంచెం, ఆ మిగతాది వచ్చేసి పైన స్లైస్కి అయితే పెట్టేస్తాను. దాని తర్వాత అప్పుడు తిరగదిప్పినప్పుడు సరిపోయిద్ది అనమాట. అప్పుడు టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. బటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. చూసారా, పైన అలా పెట్టేసి బ్రెడ్ స్లైస్కి మొత్తం కూడా ఎట్లా అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను బటర్ అనేది. ఇంకా స్టఫ్ అనేది బయటకు రాకుండా అటు ఇటు అతికించుకుంటా కూడా మనం ప్యాన్కి ఫ్రై అనేది చేసుకోవాలి, టోస్ట్ అనేది చేసుకోవాలి. మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే కనుక శాండ్విచ్ మేకర్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో చేసుకోండి. ఉంటే కనుక నాకైతే శాండ్విచ్ మేకర్ అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి ఇట్లాగైతే చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది నాతో అయితే చెప్పండి. ఇట్లాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే కనుక కామెంట్ అయితే చేసేయండి. ఇట్లా అయితే ఫస్ట్ ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకైతే తిప్పేసుకోవాలి. అట్లా తిప్పేసుకుంటే మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా టోస్ట్ అవుతుంది. బటర్ మొత్తం అన్ని వైపులో పట్టడానికి అటు ఇటు కదుపుతూ ఉన్నానమాట.
తర్వాత చూసారా ఎంత బాగా టోస్ట్ అయిందో కదా. ఇప్పుడు చీజ్ అనేది కరిగేలాగా మనమైతే వేడి చేసుకోవాలి. ఇప్పుడు అలా అద్దుతూ ఉండడం వల్ల అయితే మనకి బ్రెడ్ అనేది అతుక్కుంటుంది, మంచిగా లోన వరకు కూడా కుక్ అవుతుంది అనమాట. అందు గురించి అయితే మనం అదుము పెడతా ఉండాలి. ఇట్లా అయితే బాగా స్లో కుక్ అయితే చేసుకోవాలి సెకండ్ వైపు అయితే, ఎందుకంటే కింద చీజ్ అవి ఉన్నాయి కాబట్టి చక్కగా అది మెల్ట్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ లోపు అది కాలే లోపు అయితే నేను ఇక్కడ మొత్తం క్యాప్సికమ్ పన్నీర్ అవన్నీ తెచ్చుకున్నాను కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను. అవన్నీ లాన్ పెట్టేసుకొని ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా చక్కగా సిమ్లో బాగా కాలింది. అలా టోస్ట్ చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్గా కానీ తింటే టమ్మీ ఫిల్గా ఉంటుంది. ఆకలి చాలాసేపు వరకు కూడా ఆకలి అనేది వేయదు. చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టోస్ట్ అనేది. మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్పేస్తానమాట. ఇప్పుడు ఇట్లాంటిది ఒక్కటి తిన్నా మనకి టమ్మీ ఫిల్గా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి, ఓకేనా. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చాలా రోజుల తర్వాత అయితే నేను కంటిన్యూస్గా బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, janu_సాయి. దాంట్లో కూడా మీరు నన్ను ఫాలో అయిపోండి. మన ఇంకో యూట్యూబ్ ఛానల్ ఫర్ షార్ట్స్ వచ్చేసి మీతో మీ జాను అనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయడం మర్చిపోబాకండి. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ రావాలి అంటే కనుక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి, ఆల్ అనేది కొట్టండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా, ఏ లైవ్ పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. ఇట్లా అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ కాదులేండి, 9-10 ఆ టైంకి అయితే నేను ఇలా తిన్నానమాట బ్రేక్ఫాస్ట్. 12-1 వరకు కూడా నాకు ఇది సరిపోతుంది. నేను లంచ్ తినే వరకు కూడా నాకు ఇదే బ్రేక్ఫాస్ట్ అనేది సరిపోతుంది. చాలా హెవీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోబాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, ఓకేనా. బాయ్ అండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. సీ యూ.